హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్లీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మనం టమాటా రైస్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. 1 గ్లాస్ రైస్ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచాలి. 2 టమాటాలు, 1 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరియు ఇందులోకి దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న స్పైసెస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ ఆయిల్లో ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్ మరియు ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇవి ఆయిల్లో కుక్ అయ్యే వరకు పక్కన పెట్టాలి. ఇవి ఆయిల్లో కుక్ అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ టమాటాస్ ఒక 2 మినిట్స్ వరకు మగ్గిపోతాయి. దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు తీసుకున్నాను మరియు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. రుచికి సరిపోయేంత సాల్ట్ తీసుకున్నాను. మరియు ఇందులో నేను కొంచెం స్పైసీనెస్ కోసం కారం పొడి కూడా యాడ్ చేశాను. మరియు కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టమాటాలు మగ్గిపోయాయి. ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను రైస్ తీసుకున్నాను మరియు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో దీన్ని మొత్తం కలిపి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేశాను. టూ విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన టమాటా రైస్ తయారైపోతుంది. 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సిరి హోమ్లీ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.